హలో అండి, ఈరోజు నేను మహారాష్ట్ర స్పెషల్ చనా చేస్తున్నాను. ఇవి ట్రైన్లో అలా అమ్ముతారు కదా, ఎటన్నా విలేజ్ వెళ్ళినప్పుడు అలాంటిదేనండి. కాకపోతే నేను ఇంట్లో చేస్తున్నాను అండ్ హెల్దీ కూడా. శనగలు ఎలాగో హెల్దీ కదా, సో అలాంటిదే. ముందుగా నేను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఇందులో జీలకర్ర వేసానండి. జీలకర్ర కొంచెం వేగాక ఇందులో పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ వేసాను. తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసుకున్నానండి. ఇందులో నేను చింతపులుసు వేసేసాను. ఈ చింతపులుసు కొంచెం మరిగాక ఇందులో ధనియాల పొడి, కారం, కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, మరియు గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. శనగ ఉడకపెట్టేసుకున్నాను. ఇదంతా అందులో వేసేయాలండి. చూడడానికి దగ్గర పడింది, అందులో వేసేయాలి. అంతే అండి, చాలా సింపుల్. థ్యాంక్ యూ.